చెప్దాం. అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడు తెరవబడును అన్న ఆయన నామంలో మనం సమీపించినాం కనుక మన ఈవులన్నీ ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ఒక మంచి పాటతో మనం ముందరికెళ్దాం. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. ఒంటరి బ్రతుకులో జంటగా చేరిన తోడువు నీవే, చీకటి బ్రతుకులో వెలుగును నింపే జ్యోతివి నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమోన్నతుడవు నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమోన్నతుడవు నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. అవును, మన పరుగులో దేవుడు తోడుగా ఉన్నాడు, మనల్ని దీవించే తండ్రిగా ఉన్నాడు కనుక అన్నీ ఆయన 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 మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వాక్యం వెలుగులోనికి వెళ్ళి చూద్దాం. మరి దేవుని యొక్క మహాకృప ఎంతో విలువైంది కాబట్టి అనుక్షణం మనల్ని కాచి కాపాడుతున్నాడు. ప్రతి నిమిషము ఆయన మనల్ని దీవిస్తున్నాడు. అందుని బట్టి నీకు వందనాలు అంటూ మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటే మన జీవితం అంతా సరిపోదు అంటున్నాడు ఒక సేవకుడు. నిజమే కదండి. ఒక దినం అని కాదు, ఒక సమయం అని కాదు, గత సంవత్సరాలుగా మన పుట్టక మున్పే ఆయన ఒక ప్రత్యేకమైన కాపుదల మనకు ఉంది కాబట్టి అనుక్షణం కాచి కాపాడి కరుణించి రక్షిస్తున్న దేవుడు మనకు అండా కొండ ఆశ్రయంగా ఉన్నాడు ఉంది. సో ఇక్కడ నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపించు నీచులకు నన్ను నిందాస్పదంగా చేయొద్దు. నన్ను నిందించి వారందరికీ నువ్వు నిందాస్పదంగా చేయొద్దు అని అంటున్నాడు దావీదు మహారాజు. అంటే నిందాస్పదం అంటే మనం ఎవరైతే పరిస్థితులు అన్నింటిలో బాధ పెడుతున్నారో, వేదన గురి చేస్తున్నారో వారందరి చేతికి నన్ను అప్పగించొద్దు. అంటే వాళ్ళ అన్న మాటలన్నీ నేను వినాల్సి వస్తుంది. వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడో, ఆయన ప్రేమించబడుతున్న దేవుడు చేత ఎక్కడ ఆశీర్వాదం వచ్చింది అని మనల్ని విమర్శించే వాళ్ళు అనేకులు ఉంటారు. ఈ మతం ఎందుకు, ఈ బోధ ఎందుకు, ఈ లోకం ఎందుకు అని రకరకాలుగా మనల్ని భయపెట్టేస్తుంటారు. కానీ నిజంగా హృదయపూర్వకంగా కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఖచ్చితమైన ఆదరణ మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే నా అతిక్రమంలో అన్నింటి నుండి నన్ను విడిపించుము అని మొట్టమొదట క్షమాపణ అడుగుతున్నాడు దావీదు మహారాజు. ఎందుకు క్షమాపణ అడుగుతున్నాడంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఒకవేళ నా జీవితంలో నా యొక్క పరిస్థితులు స్థితిగతులు అన్నింటిలో నేను బలహీనంగా ఉన్నానేమో, నా స్థితిగతులు అన్నింటిలో నేను నీకు దూరంగా ఉన్నానేమో, ఒక్కరోజు మర్చిపోయినా చాలు ప్రభా, ఒక్క క్షణంగా నేను నెగ్లెక్ట్ చేసినా అది వ్యర్థమే కదా, అపవాదికి అనువే కదా, అందుకని నా అతిక్రమలు క్షమించు అని అంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఎదగడానికి ప్రయాసపడుతున్నప్పుడు ఒక మెట్టు దగ్గరికి కాలు పెట్టగానే అపవాది స్నేహితులను అలవాటు చేస్తాడు, లేకపోతే టీవీని. సో దేని విషయంలో మనం పడిపోతున్నామో మన చిన్న చిన్న చిక్కులు పెట్టు పాపాలండి. వంట చేయాలనో, బంధువులు వచ్చినారనో, మరి ఏదో ఒక విషయంలో మనం దేవునికి దూరం అయిపోతున్నాం. అయితే మరి సిస్టర్ వీళ్ళందరూ వస్తే మేము పట్టించుకోవద్దా అంటే పట్టించుకోవాలి, అన్నీ చేయాలి, అన్నీ చూసుకోవాలి. కానీ మన అతిక్రమంను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మరి నేను అనుకున్న సమయంలో నీ దగ్గర లేను కదా దేవా, అది అపవాదికి సందు ఇవ్వద్దు. ఎందుకంటే పరిస్థితులను బట్టి నేను
ముందరికి వెళ్ళగలిగిన. ఎందుకంటే అబ్రహాము దేవుడికి బలియాగం అర్పించినప్పుడంట కాచుకొని ఉండు అని అబ్రహాము విషయంలో దేవుడు చెప్తే అబ్రహాం ఒక దినమంతా అక్కడే వేచి ఉంటాడు అవయవాలన్నిటిని విడదీసి. మరి ఆ మాంసపు కళేబరం మీద అతని కొంచెం కునుకుపాటు వచ్చే సమయంలో పక్షులు, ఆకాశ పక్షులు రాలడం సూచన చూస్తూ ఆయనకు కొంచెం మెలకు వచ్చి వెంటనే వాటన్నిటిని పారద్రోలుతున్నాడు. సో ఈరోజు మన జీవితంలో మొట్టమొదట ప్రార్థన, మన బలియాగాన్ని దేవునికి సమర్పించాలంటే నిద్ర అవస్థ ఎక్కువగా వస్తుంది. మరి మనం నిద్రపోతున్న సమయంలోనే అపవాది కళ ద్వారా, దర్శనముల ద్వారా మరి ఎన్నో రకాలుగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని లాగివేసుకోవాలని అనుకుంటాడు వాడు. అయితే మరి అలాంటి సందర్భంలో అబ్రహాము మెలకువ కలిగి మరలా ఆ యొక్క పక్షులను పారద్రోలిన తర్వాత మరి దేవుడు వచ్చి ఆ యొక్క భాగాల మధ్యలో అగ్నిగా ప్రయాణం చేస్తాడు, నడిచి వెళ్తాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మొట్టమొదట అపవాది మనల్ని శోధించకముందు దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి మనం వెళ్ళలేం. దేవుడిని సమీపించాలనుకుంటున్నప్పుడు అపవాది చేత పరీక్షించబడతాం. మరి చాలామందికి చిట్టి చిట్టి కథలు ఎన్నో ఉంటాయి, చందమామ కథలు, అవన్నీ సినిమాలలో కానీ ఏవైనా కానివ్వండి. నానుడి ఒక ధనాన్ని సంపాదించాలంటే ఖచ్చితంగా కొన్ని శ్రమలు అనుభవించి శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రకటించుకున్నప్పుడు ఆ ధనం కానీ దేవుడు కానీ ప్రత్యక్షం అవుతాడు. ఇవన్నీ పుక్కిటి పురాణాలు కావచ్చు. కాకపోతే నిజ జీవితంలో, విశ్వాసంలో మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు భక్తులందరికీ శ్రమ లేకుండా వారికి మహిమా కిరీటం దక్కించుకోలేకపోయినారు. కాబట్టి పరిస్థితులు అన్నింటి విషయంలో బలహీనులముగా ఉంటాం. కానీ బలవంతుడైన దేవుడు మనల్ని విడబాయక ప్రేమించేవాడుగా ఉన్నాడు. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మన బలహీనతలను ఎరిగి మనల్ని సహిస్తున్నాడు. కాబట్టి థ్యాంక్ హిమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. నీ సమయం అప్పుడు అది అపవాది దొంగిలించుకునగా, అంటే ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, రాత్రి ప్రార్థన అంటూ కొంతమంది ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో ఆ టైంలోనే అపవాది అనుకోని వెసలుబాటు కలగచేయని పరిస్థితులన్నింటిలోకి మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు మనం చాలామంది అక్కడ పడిపోతాం. అయ్యో ఏంటి ఇది పరిస్థితి, నేనేం చేయలేకపోతున్నానని. అయితే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి, మహిమైశ్వర్యాన్ని బట్టి ఆదరించే తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ముందరికి వెళ్ళగలగాలి. మరి అలా నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయదు. నా బ్రతుకును బట్టి మీరు నిందల పాలవ్వద్దు, నన్ను నిందించొద్దు, నన్ను బట్టి మీకు అవమానం కలగొద్దు అని దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని అంటున్నాడు. ఎందుకు అంటే యోబు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోబు దగ్గరికి శ్రమ తీసుకురావడానికి వితౌట్ గాడ్ పర్మిషన్ డెవిల్ కెన్ నాట్ టచ్ హిమ్. ఎందుకంటే నేను అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ అతని చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు కనుక ఐ కెన్ నాట్ టచ్ హిమ్, ఐ కెన్ నాట్ షో హిమ్ హీ ఈజ్ గుడ్ అనేసి అని అపవాదైన సాతాన్ దగ్గర అన్నప్పుడు, సరే నేను అతని ప్రాణం మీద తప్పనిచ్చి అన్నిటి మీద అధికారం ఇస్తాను అంటూ చెప్పే వరకు అపవాదికి దేవుడు ముందరికి వెళ్ళలేకపోతున్నాను, నా స్థితిగతులు అన్నింటిలో నేను ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాను, కాబట్టి చెదిరిపోతున్న నా తలంపులు అన్నిటినీ దీవెనకరంగా మలచయ్యా, నన్ను నడిపించు, నన్ను ఉద్ధరించు, నన్ను ఆదరించు, నన్ను హత్తుకో అని బ్రతిమలాడుతున్నాడు. మరి దాన్ని చేసింది నీవే కనుక నీ దగ్గర నుండి అయితే నాకు దర్శనం, ఆశీర్వాదం ఏవైతే రావాలో అవన్నీ రాకుండా చేసింది సాతాను. కానీ అది నీ దగ్గర నుండే మళ్ళా పర్మిషన్ తీసుకొని వస్తున్నాడు కాబట్టి నువ్వే కాబట్టి ఇక నేనేమనలేను. అంటే నా జీవితంలో వచ్చిన సమస్యకు మార్గదర్శకంగా అనేకులకు నేను ఉండాలనేది దేవుని చిత్తం. కాబట్టి ఒక సమస్య మన జీవితాలకు వస్తుంది. అయితే ఆ సమస్యకి పరిష్కారం దొరకాలంటే కూడా మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. అయితే ఆ సమస్య ఎక్కడి నుండి వచ్చింది? అపవాది ద్వారా దేవుడి దగ్గర నుండి వచ్చింది.
కాబట్టి మనం దేవుడిని బ్రతిమలాడాలి. ప్రభా, నీ శక్తికి మించింది ఏం కాదు నా జీవితంలో సహాయం చేయడానికి. నేను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కొనియాడుతున్నాను. ఇప్పుడు నాకున్న బలహీనత, బలము అన్నీ నువ్వే, కాబట్టి నాకు విడుదలివ్వు దేవా అని మనం మొరపెట్టగలిగితే, ఆయన యొక్క ఔదార్యాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు హృదయానుసారులుగా ఉంటాము. కాబట్టి ఆయన అపవాదికి ఇక చాలు, నా బిడ్డల యొక్క శ్రమ సంపూర్ణమైంది అని చెప్తాడంట. అలా కాకుండా నువ్వేం దేవుడివయ్యా నన్ను వదిలిపెట్టినావు, నువ్వెందుకు నన్ను నిరీక్షణకు ఆస్పదంగా లేకుండా బాధ పెడుతూనే ఉన్నావు అని మనం దేవునికి ప్రశ్నించే వారంగా ఉండొద్దు. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వల్లనే నేను క్షీణిస్తున్నాను. తెగులు, ఇబ్బంది, ఇరుకు, నింద, అవమానము, ఆలస్యము, నిస్సహాయత, నిరుద్యోగము ఇవన్నీ కూడా కొన్ని సమయాల వరకే మనల్ని బలహీనం చేస్తాయి. కానీ అవి ఎందుకు బలహీనం అవుతున్నామంటే బలపరచడానికి. మరి పరమగీతాలు రాణించేటప్పుడు పరమగీతాలలో బలురక్కస చెట్లలో వలిపద్మం వలె నేనున్నాను అంటున్నాడు. ఆ ముళ్ళ చెట్లలో లిల్లీ పువ్వు వలె నేనున్నాను, కానీ ఆ ముళ్ళ చెట్టు నాకు స్నేహితులుగా, నాకు సంరక్షకులుగా కంచవేస్తున్నావు. అయితే ఆ ముళ్ళను అధిగమించి నేను ఎప్పుడైతే ఎదుగుతానో ఆ వలిపద్మాన్ని నువ్వు కోసుకుని వెళ్ళే యజమానుడైనావు. కాబట్టి అలా ఎదగడానికి నాకు సహాయం చేయని వధువు అడుగుతున్న రీతిగానే ఇక్కడ మనం కూడా దావీదు మహారాజు వలె నన్ను ఎదిగింపచేయి, నన్ను ఉద్ధరించు, ఇంకా ముందరికి వెళ్ళటానికి కావాల్సిన కృప సమృద్ధి నాకు అనుగ్రహించు అని మనం అడగాలి. ఎందుకంటే చాలా ఆలస్యాలు జరిగిపోతున్నాయి. సమస్యలు ఎందుకు ఇలా అని నిస్సహాయపడుతున్నారు. కొంతమంది దేవుడికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుడికి దూరం అవ్వద్దండి. మరి ఎక్కువగా గుడ్డివాడు ఎత్తుకవేస్తున్నాడంట. అయ్యా, ఇక్కడ యేసుప్రభు లేడు, ముందరికి వెళ్ళిపోయినాడు నాయనా, నీ కళ్ళు రావు, ఇంకా నోరు మూసుకొని కూర్చో అని అన్నారంట. అక్కడున్న వాళ్ళందరూ లేదు ఆయన ముందరికి వెళ్ళిపోతే నేను కూడా లేచి దులుపుకోవాలి నన్ను అని అడుక్కు తినే ప్రదేశంలో నుండి దిగ్గున ఆయన లేచి పరిగెత్తుతూ దావీదు కుమారుడా అని మరి ఎక్కువ గేక వేస్తున్నప్పుడు అంట, ఆనాటి యూదుల కాలంలో షాల్ ఉండేదంట మగవాళ్ళకి. ఆ షాల్ కింద పడితే అది ప్రెస్టేజ్ పోయినట్టు. కానీ ఆ ప్రెస్టేజ్ని ఆయన గమనించకుండా ఇంకా పరిగెడుతూ ప్రభు సన్నిధానంలో ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నడిపించే బద్ధుడుగా ఉన్నాడు. సో ఆ విధంగా ఇంకా బలంగా కేక వేసి, ప్రభా నన్ను వదిలిపోవద్దు, నన్ను కరుణించు అన్నప్పుడు యేసుప్రభు ఆగినాడంట. సో మనం కూడా ఆపాలి. ఆయనక గమ్యస్థానం వైపు మనం పరిగెత్తుతూనే ఆయనని ఆపాలి. ఎందుకంటే ఆయనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని మరి దేవుని వాక్యం ఉంది. కాబట్టి నీకైనా నాకైనా ఆయనకైనా విరోధి అపవాది అయిన సాతానుడే. కాబట్టి అపవాదైన సాతాను విషయంలో మనం జ్ఞానవంతులుగా ఉండాలి. గంభీరమైన విజయాన్ని పొందుకునే వారంగా మనమందరం ఉజ్జీవంతో ముందుకు వెళ్ళగలగాలి. సో అలా అయితేనే దేవుడు మనక శ్రమ యొక్క సమయాన్ని సంపూర్ణం చేస్తాడు, అంటే తగ్గిస్తాడండి సమయాన్ని. ఎందుకంటే నీవే ఆ తెగులు తీసివేయగల సమర్థుడు, నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాబట్టి నువ్వు కలుగ చేసుకొని కృప చూపించు అని అడుగుతున్నాడు. మరి అలాగే దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందం చెదరగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారే. మరి మనుషులు తప్పు చేస్తే నువ్వు చిమ్మట పట్టినట్టుగా వారి అందాన్ని పోగొట్టేస్తావు, వారి ఊపిరిని తీసివేస్తావు. ఇంకా సంపూర్ణంగా దేవునికి విరోధంగా రూపింపబడినప్పుడు వారిని దేవుడు అపవాదికి అప్పగిచ్చేస్తాడు. సో ఆ విధంగా ఉంది. కాబట్టి మేము ఒట్టి ఊపిరి వంటి వారమయ్యా, మమ్మల్ని కలుగ చేసుకొని శాంతి మాకు అనుగ్రహించు లోకంలో. ఎందుకంటే నీవే మా కాపరి, నీవే మా ఆదరణ అంటూ మరి యోహాను సువార్త 14:27 అంటున్నాడు, యేసు నాకు శాంతినిచ్చాను, ఇది లోకమిచ్చినది కాదు, కావున నా హృదయం కలవరపడదు, నెరవదు అని మనం కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. ఎందుకంటే నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్టు శాంతి కాదు, అది నా శాంతే అని దేవుడు పలికినాడు. కాబట్టి మనం కన్ఫెస్ చేసేటప్పుడు అవును యేసయ్య నాకు నెమ్మదినిచ్చినాడు, అది లోకం ఇచ్చినట్టు కాదు, ఆయన శాంతిని ఆయన నెమ్మది నాకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన కృప ద్వారా నేను నడిపించబడాలి, ఆయన ప్రేమను బట్టి నేను ఆదరించబడాలి. సో ఐ లవ్ గాడ్ ఈవెన్ దో వెన్ ఐ వెప్ట్. నేను ఏడ్చినా కూడా, నేను రోదనలో ఉన్నా కూడా నా ప్రభు నా కాపరి,
నా సమాధానకర్త అని మనం దేవుని అనగాలి. యెషయా 57:19 ప్రకారం దేవుడు కృతజ్ఞతా బుద్ధి పుట్టించును. నేను దూరంగా ఉన్నాను, సమీపంగా ఉన్నాను, నాకు సమాధానమే ఆయన నన్ను స్వస్థపరచును అంటున్నాడు. మరి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆయన నాకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, నన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. కాబట్టి నేను ఒకరోజు సమయం ఇవ్వలేకపోయినంత మాత్రాన అపవాది నా జీవితంలోకి నువ్వు రాలేవు, నేను కింద పడినా మరీ లేస్తాను, ఎందుకంటే ఆయన కృపా వాత్సల్యం నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది అంటున్నాడు మీకా ప్రవక్త. మరి ఆయన కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది కాబట్టి నేను కింద పడినా మరీ లేచి కూర్చుంటాను. లేవనెత్తే సృష్టికర్త నా చేయి పట్టుకున్నాడు కాబట్టి ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటూ మరి మీకా అన్న రీతిగానే యెషయా కూడా అంటున్నాడు. నేను దూరంగా ఉన్నా సమీపంగా ఉన్నా నన్ను స్వస్థపరచాలని ఆయన ఉద్దేశం, నన్ను దీవించాలని ఆయన చిత్తం. కాబట్టి ఐ డోంట్ మైండ్ టు గెట్ ఫియర్ ఇన్ మై హార్ట్, ఇన్ మై థాట్స్, బికాజ్ ఐ లవ్ మై గాడ్, ఐ డిపెండ్ అపాన్ హిమ్. ఆయన నా తండ్రి, ఆయనతో నేను చనువుగా ఉంటాను. ఆయన నా స్నేహితుడు, ఆయనకు ఉన్న ఆలోచన అంతా నాకు చెప్తాడు, చెప్పకుండా అయితే ఏది చేయడు. కానీ నేనే ఆయనతో టచ్లో లేను కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ప్రాపర్ టైం. కాబట్టి అపవాదైన సాతానా నువ్వు నా దగ్గరికి రావచ్చు దేవుని పర్మిషన్ తీసుకొని, కానీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్క మార్గం గుండా వచ్చిన వాడు 7 మార్గాల గుండా పారిపోవాలి అంటాడు అపవాదైన సాతాన్ విషయంలో. మరి వాడు ఒకటే ద్వారంలో నుండి వస్తే నజరేయుడైన యేసు నామములో నా దగ్గర నుండి 7 ద్వారాల గుండా నువ్వు వెడలిపో. అయితే ఈ క్రీస్తులో 7 అంతల దీవెన అనే ఆశీర్వాదాన్ని మనం ధరించుకుని నడుస్తున్నాం. కాబట్టి 7 అంతల దీవెన నా మీదికి, నాలోనికి, నా పరిస్థితులలోనికి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఏదైతే తీసుకుని వచ్చినావో అది 7 అంతలుగా తిరిగిచ్చి 7 దారిలో నువ్వు వెళ్ళిపో అని మనం ఆజ్ఞాపించాలి. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఉన్న సంతోషాన్ని అపవాది దొంగిలించి మన మనశ్శాంతిని తీసివేసుకొని ఎప్పుడు చింత, వేదన, అభద్రతా భావానికి అపవాది తేవాలనుకుంటున్నాడు. కానీ అది కాదండి జీవితం. ఆయన కృపలో మనం నడిపించబద్దులంగా ఉన్నాము. ఆయన ప్రేమను బట్టి ఆదరించబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో లవ్ గాడ్, అడోర్ హిమ్, వర్షిప్ హిమ్, థ్యాంక్ హిమ్ ఈవెన్ వెన్ యు ఆర్ సఫరింగ్. సమస్యలో ఉండి బాధలో నడుస్తూ అడుగులు తడబడుతున్న సమయం కూడా నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పగలగాలి. సో అలాంటి హృదయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమంలను తుడిచిపోయి దేవుడును అన్న దేవుడు ఇక మన కొరకు న్యాయవాది నిలబడతాడు. అపవాదిని తరిమి కొడతాడు, 7 అంతలుగా దీవెనిస్తాడు. మరి యోబుకు 2 అంతలు ఇచ్చినాడు. కానీ ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్లో సంపూర్ణమైన క్రీస్తు యొక్క ఆత్మని ధరించిన వారంగా ఉన్నాం. కాబట్టి 7 అంతల దీవెనను పొందుకుంటాం అని రెట్టింపు ఆశీర్వాదాలను బట్టి, ఆయన కృపా కనికరాలను బట్టి దీవించబడుతున్న మనం అనేకులకు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో నిందాస్పదంగా ఆయన చేయని దేవుడు ఈ నవంబర్ మాసంలో న్యాయంను తీర్చి దేవుడు మన నింద అవమానములు తొలగించి నా బిడ్డలను నేను హెచ్చిస్తున్నాను, వారి నిరీక్షణ ప్రతిఫలంగా వారిని నేను ఉద్ధరిస్తాను అనేది ఆయన ఉద్దేశం. మరి నమ్ముతున్నావా? ఎస్ లార్డ్, ఐఎమ్ రిసీవింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. సో ఐ థ్యాంక్ఫుల్ టు యూ ఈవెన్ వెన్ ఐఎమ్ సఫరింగ్స్, బట్ స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ యూ ఫాదర్. నేను నిన్ను నమ్ముతున్నాను. నా యొక్క బాధ నేను చూడటం లేదు, బాధ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని నేను చూస్తున్నాను. నా యొక్క వేదనను బట్టి నేను నిన్ను విమర్శించాలనుకోలేదు, నా పితరులు చేసిన తప్పు నేను చేయాలని అనుకోవడం లేదు. సో నేను నిన్ను స్తుతిస్తాను, నా హృదయపూర్వకంగా నేను నిన్ను స్తుతిస్తాను అని అందాం. ఎందుకంటే ఎప్పుడు శ్రమ ఉంటుందో తెలీదు, ఎక్కడ శ్రమ ఉంటుందో తెలీదు. కానీ అడుగులు వేస్తున్న ప్రతి చోటు ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. అడుగులు వేసే ప్రతి సమయం ఆయన మనల్ని ఆదరించాలి, ఆదుకోవాలి, హత్తుకోవాలి. కాబట్టి ఆయనతో కలిసి నడుద్దాం, ఆయన చెప్పినవి చేద్దాం, వాక్యాన్ని ఎత్తిపడుతూ ధైర్యం కలిగి ఉందాం. ఆ బుల్లెట్ ప్రూఫ్ లాంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ
ఆత్మలో మెలకువ కలిగి అపవాది బాణములను, అగ్ని బాణములను ఆర్పివేసి శక్తిమంతులుగా మనం ఉందాం. అప్పుడు మనకి రావాల్సిన ప్రతిఫలం మనం పొందుకుంటాం. ఎందుకంటే గతించిన కాలమే చాలు భక్తిహీనంగా ఉండటానికి, శ్రమ పడటానికి. నిజంగా నా జీవితంలో బ్లెస్ అవుతున్నాను అనే సాక్ష్యం నా జీవితాలలో దేవుడు చేసే కార్యాలు చూడాలి. మరి అలా చూసే కన్నులు మనకు అనుగ్రహించాలని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసి